ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. నేను మీ ముత్తంశెట్టి పార్థసారథి, నెల్లూరు జిల్లా. మరి మన కొత్తగా స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అడిగింది. మరి లింక్ ద్వారా కానీ లేదా ప్లేస్టోర్ ద్వారా కానీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ ఈ విధంగా మనకి అప్డేట్ అనేటువంటిది చూపిస్తుంది. అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఇన్స్టాల్ అవుతుంది. మరి ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్లీజ్ డిజేబుల్ డెవలపర్ ఆప్షన్ టు యూజ్ ద యాప్. సో ఈ యాప్ ప్రస్తుతం కొత్తగా ఇన్స్టాల్ చేసి మరి దాన్ని యూజ్ చేయాలంటే, సో అది పనిచేయాలంటే డెవలపర్ ఆప్షన్ని డిజేబుల్ చేయాలి, అంటే ఆఫ్ చేయాలి. డిజేబుల్ అంటే ఆఫ్ చేయాలి, డెవలపర్ ఆప్షన్ని ఆఫ్ చేయాలి. మరి ఇది చాలామందికి అర్థం కావటం లేదు. మరి అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. మీరు దీన్ని చూసి ఆ విధంగా చేసినట్లయితే మీ యొక్క అటెండెన్స్ అనేది తీసుకుంటుంది. మరి ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్లీజ్ డిజేబుల్ డెవలపర్ ఆప్షన్ టు యూజ్ ది యాప్. మరి డెవలపర్ ఆప్షన్ని డిజేబుల్ చేయాలి, సో ఆఫ్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఫోన్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మరి ఇక్కడ నేను నా ఫోను రెడ్మీ లేదా ఎంఐయుఐ అంటే ఈ రెడ్మీ ఫోన్లు వాడే ఉపాధ్యాయులకు ఇప్పుడు చెప్పే విధానం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా వేరే కంపెనీకి సంబంధించినటువంటి ఫోన్లైనా కూడా ఈ స్టెప్స్ని మనం ఫాలో అయితే ఆ ఫోన్లో కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, యాప్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ చూద్దాము. ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళి మనం ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే, సో మీకు డెవలపర్ ఆప్షను ఆన్ అయి ఉంటేనే ఇందాక డైలాగ్ బాక్స్లో మీకు కనిపించినట్లుగా దాన్ని డిజేబుల్ చేయమని వస్తుంది. ఒకవేళ డెవలపర్ ఆప్షన్ కానీ ఆన్ చేయకపోతే మీకు అటువంటిది రాదు. సో ఇప్పుడు నా ఫోన్లో డెవలపర్ ఆప్షను ఎనేబుల్ అయింది కాబట్టి దాన్ని ఆఫ్ చేయాలి. సర్వసాధారణంగా కొన్ని యాప్లు వర్క్ చేయాలంటే డెవలపర్ ఆప్షను ఆన్ అయి ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ యాప్ మరి లేటెస్ట్ వర్షన్లో అది ఆఫ్ చేస్తే స్కూల్ అటెండెన్స్ యాప్ పనిచేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మనకి అటెండెన్స్ పడాలి కాబట్టి మరి దాన్ని ఆఫ్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ అని కనిపిస్తుంది, అడిషనల్ సెట్టింగ్స్. మరి దాని మీద క్లిక్ చేస్తున్నారు చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి దీన్ని కూడా మనం స్క్రోల్ చేస్తాం. ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇలా ఓపెన్ అయింది డెవలపర్ ఆప్షన్స్కి ఎదురుగా సో ఆ సింబల్ ఆన్ అయింది, చూసారా, ఎనేబుల్ అయింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నా మొబైల్లో స్కూల్ అటెండెన్స్ యాప్ పనిచేయాలంటే ఇందాక ఏం చూపించింది, డెవలపర్ ఆప్షన్స్ని డిసేబుల్ చేయమంది, ఆఫ్ చేయమంది. సో నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను చూడండి, ఆఫ్ చేశాను. సో అంటే నా మొబైల్లో డెవలపర్ ఆప్షన్ని ఆఫ్ చేశాను. మరి ఇప్పుడు అది పనిచేస్తుందో లేదో చూద్దాం. చూడండి, స్కూల్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను, లేటెస్ట్ వర్షను. మరి నా యొక్క ఐడెంటిఫై అడుగుతుంది. సో చూసారా, మరి స్కూల్ అటెండెన్స్ యాప్ మరి ఓపెన్ అయింది. ఇప్పుడు మనం అటెండెన్స్ వేసుకోవచ్చు, అదేవిధంగా లీవ్ మేనేజ్మెంట్లో పోవచ్చు. సో ఈ విధంగా లేటెస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని, మరి ఎవరి ఫోన్లో అయితే డిజేబుల్ డెవలపర్ ఆప్షన్ అని చూపిస్తుందో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే మీకు స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు హ్యాపీగా మీరు అటెండెన్స్ని వేసుకోవచ్చు.
సో ఈ విధంగానే నా యొక్క వీడియోలన్నింటినీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీ పార్థసారథి, నెల్లూరు డిస్టిక్. థ్యాంక్ యూ.